గంధం నరేందర్, తెలుగు పరిశోధక విద్యార్థి. ఏదైతే ఆద్యకళ పేరుతో తెలుగు విశ్వవిద్యాలయంలో చొరబడాలని ప్రయత్నిస్తున్న ఆచార్య జయదేవ్ తిరుమలరావు గారు ఇదే విశ్వవిద్యాలయంలో గతంలో పనిచేశారు. మొదట ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ రెండు రోజులు మాత్రమే మేము ఈ యొక్క విశ్వవిద్యాలయంలో మా యొక్క సామాన్లు మేము ఉంచుకుంటామని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టాలని చాలా ప్రయత్నించారో అక్కడ విద్యార్థులు తరిమిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే వారు ఇక్కడ సామాన్లు అన్నీ పెట్టడం జరిగింది. ఆద్యకళ పేరుతో అని అంటే ప్రాచీన పురావస్తు వస్తువులు ఉన్నాయని చెప్తుండే ఏదైతే వస్తువులను నేను కూడా కొన్నిటిని కొత్తగా తయారు చేసి పెట్టాను అన్నాడు. కొత్తగా తయారు చేసి పెడితే అవి పురావస్తు వస్తువులు ఎందుకు అవుతాయి? అవి ఎలాంటి పనికిరాని వస్తువులు ఏవైతే పులిబోను అని ఇవేవైతే చెప్తున్నాడో అవి ఎక్కడ కూడా పనికిరావు. ఆ పనికిరాని వస్తువులను ఇక్కడ ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని జయదేవ్ తిరుమలరావు గారు ఆయన ఏదైతే ఆ వస్తువులపైన అంత ఇంట్రెస్ట్ ఉంటే అది గిరిజన విశ్వవిద్యాలయానికి కానీ గిరిజన మ్యూజియం కానీ ఇవ్వడం ఉపయోగకరమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయంలో చొరబడాలని చూస్తే విద్యార్థులందరం ఏకమై ఆయనను విశ్వవిద్యాలయం నుండి తరవకొట్టే వరకు ఏకమై పోరాడతామని హెచ్చరిస్తున్నాం.